కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక వైట్ ఎలిఫెంట్. అది ఒకవేళ బాగు చేసినా దాని ఖర్చు ఎకరాకు రూ. 1,00,000 అయితది. ఆ ఎకరాకు రూ. 1,00,000 పంట పండుతదా రైతులకు నీళ్ళిస్తే? వైట్ ఎలిఫెంట్ అంటున్నారు. ఇప్పుడు మున్సిపల్ వాటర్ వస్తుంది కదా, ఇప్పుడు కాదు, మిషన్ భగీరథ రాకముందు. మరి నీళ్ళు ఎందుకు కొనుక్కొని తాగిళ్ళు బాటిళ్ళల్లో? ఇప్పుడు ఒక ఇంట్లకు పెద్ద పెద్ద 20 లీటర్లే కొన్నారు. మనం ఎక్కడ పోయినా కూడా వాటర్ బాటిల్ కొంటాం. ఎందుకు కొని తాగుతున్నాం అంటే వేరే దారి లేదు మనకి. అది తాగితే అతిసారకు గురవుతాం, మోషన్స్ అవుతాయి, డయేరియా వస్తుంది. అందుకని మనం పైసలు పెట్టి ఆల్టర్నేటివ్ లేనప్పుడు తప్పదు మనకు. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడేవాళ్ళు ఒకటే అడుగుతున్నా నేను, ప్రత్యామ్నాయం చూపెట్టండి. మనకు కరెంటు బిల్లు కట్టకుండా నీళ్ళు వచ్చే మార్గం చూపెట్టండి. వీళ్ళు అసెంబ్లీలో ఉండుంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రోజు సమగ్ర జ్ఞానం వచ్చి ఉండేది. అప్పటి నుంచి ఇప్పటిదాకా యూట్యూబ్లో ఉన్నా కూడా చూసే జ్ఞానం లేదు, వాళ్ళకి అవగాహన లేదు, పెంచుకోవడానికి ప్రయత్నం చేయరు. మనకు వేరే దిక్కే లేదు. అది 25,000 కానీ 45,000 కానీ నీళ్ళని ఎత్తిపోసుకుంటే తప్ప మనకు దిక్కు లేదు. రెండవది ఏంటంటే వైట్ ఎలిఫెంట్ అని ఎవరైతే అంటున్నారో వాళ్ళ కనీస పరిజ్ఞానం లేదు. ఇంజనీర్లు అని చెప్పుకుంటారు, ఒక ముగ్గురు నలుగురే ఉన్నారు ఈ ఈ దీన్ని వైట్ ఎలిఫెంట్ అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళు. మరి ప్రత్యామ్నాయం చూపెట్టవచ్చు కదా, ఏదన్నా ఉందా వేరే మార్గం? అంటే ఇక రైతులు భూములను ఏం చేసుకోవాలి, పంటలు పండించుకోవద్దా? నీళ్ళు లేని పంటలు పండుతాయా? ఒక ఒక ప్రయత్నం చేశాడు ఆయన, ఒక ఎక్స్పెరిమెంట్ అది. అది శాశ్వతంగా తెలంగాణకు జీవధార, ఆ ప్రాణహిత జలధారలే తప్ప వేరే మార్గమే లేదు మనకి. ఇటు ఉత్తర తెలంగాణ కాదు, రేపు దక్షిణ తెలంగాణకు కూడా అదే ప్రాణధార అవుతుంది. ఎందుకంటే బస్సాపూర్ రిజర్వాయర్ నుంచి నల్గొండ, యాదాద్రి జిల్లాలకు నీళ్లు పోకపోతే కృష్ణా నీళ్ళు అక్కడికి రావు. రేపటి రోజుల్లో దుమ్ముగూడెం నుంచి గోదావరి నీళ్ళని తీసుకొస్తేనే నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్కు నీళ్ళు దిక్కైతాయి. ఖమ్మం జిల్లా ఆయకట్టుకు కానీ, అవసరమైతే నల్గొండ జిల్లా ఆయకట్టుకు కానీ. అంటే ఒక్క మహబూబ్ నగర్ జిల్లా తప్ప మొత్తం తెలంగాణను ఉమ్మడి జిల్లాలు చూసినట్టయితే ఎక్సెప్ట్ మహబూబ్ నగర్ జిల్లా మొత్తం తెలంగాణను భవిష్యత్తులో సస్యశ్యామలం చేయడానికి మనకున్న ఒకే ఒక్క ఆధారు అది గోదావరి. కాబట్టి గోదావరి మీద కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా కూడా పైసలు సంపాదించవచ్చు, కానీ పైసలు దీన్ని బతకలేం కదా. కరెంట్ పోతుందని చెప్పేసి, కరెంట్ ఛార్జీలు కట్టాల్సిందని చెప్పేసి మనం డబ్బులు సేవ్ చేసుకుంటే ఆ డబ్బులు మనకు తిండి గింజలు ఇస్తాయా? ఎంతగానో కొనగలిగితే మరి ఆ డబ్బులు లెక్క పెడితే అంతకంటే ఎక్కువ అవుతుంది కదా. ఇది కరెంట్ బిల్లు వస్తాయి తప్పదు, కానీ అన్ని దిక్కులో ఒక్క బిల్లు రాదు. కొండపోచమ్మ కింద పంటలు పండించే వాళ్లకు కరెంట్ బిల్లు 45 లక్షలు వస్తుంది కావచ్చు, కానీ స్టార్టింగ్లో ఎల్లంపల్లి తర్వాత ఏదైతే ఉన్నాయో మిడ్ మానేర్ కింద, రంగనాయక సాగర్ కింద, అన్నారం కింద మనకు ఒక్కొక్క దశ పంపింగ్ తగ్గినా కొద్దీ కాస్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది. రెండవది ఏంటంటే వైట్ ఎలిఫెంట్ అనే వాళ్ళకు పరిజ్ఞానం లేదని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఈ మొత్తం 10 స్టేజీలలో ఉన్న 195 పంపులు ఏవైతే ఉన్నాయో ఒకేసారి ఆన్ చేయరు. వాళ్ళు ఎట్లా లెక్కేస్తారంటే 120 రోజులు 24/7, 120 రోజులు ఒక పంట కాలం, 24/7 నడిస్తే ఎన్ని యూనిట్ల కరెంట్? రూ. 5,00,000 లేదు, అవుతుంది. వాళ్ళు చెప్పేది 45,000 అవుతుంది ఒక్క ఎకరానికి అని చెప్తున్నారు. అయితే నేను అనేది ఏంటంటే అన్ని పంపులు 120 రోజులు 24 గంటలు పనిచేస్తే నువ్వు లెక్క చేస్తున్నావు. కోదండరామ్ గురు అదే చక్కర్లో పడ్డాడు, ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా అదే చక్కర్లో పడ్డాడు. వాళ్ళకు పాపం వీటి మీద అంత డెప్త్గా పోయి స్టడీ చేసినట్టు కనబడతలేదు. వాళ్ళని వ్యక్తిగతంగా నేను తప్పకుండా గౌరవిస్తా, కానీ ఆ నాలెడ్జ్ ఏదైతే ఉన్నదో ఎక్కడో ఒక లోపం ఉంది వాళ్ళల్లో. నేను ఇప్పటికీ చెప్తున్నాను. ఇప్పుడు దానివల్ల ఏమేమి లాభాలు జరుగుతాయో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఇవాళ ఎక్కడైతే గోదావరి జిల్లాలతో 40-45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకున్నాడు కేసీఆర్, నాట్ ఓన్లీ కాళేశ్వరం మిగతా కూడా కలిపి దాదాపు 60-70 లక్షల ఎకరాలు అవుతుంది. ఈ 60-70 లక్షల ఎకరాల పరిధిలో కనీసం ఒక 15 లక్షల బోర్వెల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చినప్పుడు, కాలువల ద్వారా నీళ్ళు వచ్చినప్పుడు బోర్లు ఆన్ అవుతాయా? రావు కదా. బోర్లను ఆన్ చేయాల్సిన అవసరం ఏంది వానికి? అవసరం లేదు. ఆ బోర్లకు వాడే కరెంట్ అంతా ఫ్రీగా ఇస్తున్నారు కదా. మరి ఆ కరెంటు ఫ్రీగా ఇచ్చే బదులు ఒక దగ్గర వాడతాం. ఇక్కడ 15 లక్షల బోర్వెల్స్కి ఎంతైతే కరెంటు ఖర్చు అవుతుందో ఈ 5-6 దశల పంపింగ్లలో అంత ఖర్చు అవుతుంది. రెండవది, పైనుంచి వరద రానప్పుడే కాళేశ్వరం నీళ్ళని లిఫ్ట్ చేసుకుంటాం. పైనుంచి ఎల్లంపల్లి దాకా వరద వచ్చింది అనుకో, కడెం నుంచి ఎన్నోసార్లు కడెము ఓవర్ఫ్లో అవుతుంది, ప్రతి సంవత్సరం ఓవర్ఫ్లో అవుతుంది. తర్వాత శ్రీరామ్ సాగర్ 4-5 ఏళ్ళకు ఒక్కసారైనా ఓవర్ఫ్లో అవుతుంది. ఆ సంవత్సరం నీళ్ళు అవసరం లేదు, మనకు ఉన్నాయి నింపుకుంటాం. మల్లన్న సాగర్ 50 టీఎంసీలు, కనీసం 30-40 టీఎంసీలు నింపుకోగలుగుతాం.
కొండపోచమ్మ 15 టీఎంసీలు నింపుకోగలుగుతాం. మధ్యలో ఉన్న రిజర్వాయర్లంతా 9, 8, 10 టీఎంసీలై. మిడ్మానేరు 25 టీఎంసీలు నింపుకోగలుగుతాం. ఎల్లంపల్లి 20 టీఎంసీలు నింపుకోగలుగుతాం. ఎల్ఎండి నింపుకోగలుగుతాం. ఇవన్నీ కూడా ఎల్లంపల్లి నుంచే డైవర్షన్. నీ కనేపల్లి దగ్గర, గోలివాడ దగ్గర, అన్నారం దగ్గర స్విచ్లు వేయాల్సిన అవసరమే లేదు పంపింగ్లకు. అంటే ఇది సప్లిమెంట్ స్కీమ్ ఇది. నీకు అక్కడ లేనప్పుడు మాత్రమే ఇది సప్లిమెంట్ చేస్తుంది. తర్వాత ప్రతి సంవత్సరము టోటల్గా రెయిన్ఫాల్ 0 అవుతుందా? అసలే నీళ్ళు రాకుండా ఉంటాయా? మరి లెక్కలను తీసేయాలి కదా. 120 డేస్కి 24/7 అన్ని పంప్ హౌస్లకు నువ్వు ఎట్లా లెక్క కడతావు? తర్వాత కాస్ట్ ఎఫెక్టివ్, ఒకవేళ కాస్ట్ ఎక్కువ అయినా కూడా ఆ నీళ్లను రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. అలా చేపలు మార్కెటింగ్ చేసి అమెరికా లాంటి దేశాలకు ఫ్రెష్ వాటర్ ఫిష్ పంపొచ్చు. ఆ ప్రయత్నం మొదలయ్యే టైంలో కేసీఆర్ ప్రభుత్వం పడిపోయింది. ఇవాళ సజీవంగా 200 కిలోమీటర్లకు పైన గోదావరి నది ఉంది. ఎక్కడి నుంచి? దాదాపు ఖానాపూర్ నుంచి, కడెం బ్యాక్ వాటర్ నుంచి, ఎల్లంపల్లె కాదు, కడెం ఎల్లంపల్లిలో కలిసే దగ్గర నుంచి సమ్మక్క బ్యారేజ్ దాకా, ఇంకొద్ది రోజులైతే దుమ్ముగూడెం దాకా మొత్తం ఏంటంటే ఒక వాటర్ చైన్ ఉన్నది. ఎన్ని లక్షల టన్నుల చేపలు మనం ప్రతి సంవత్సరం విదేశాలకు ఎగుమతి చేయగలుగుతాం. కేవలం 5-10 లక్షలున్న ఈ ముదిరాజులు మత్స్యకారుల కోసమే కాదు, రాష్ట్రానికి ఒక పెద్ద ఎకానమీ ఈ గోదావరిలో నీళ్లు ఉండడం. భారతదేశంలో ఏ నదిలో నీళ్ళు లేవు. మనకు ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది ఫ్రెష్ వాటర్ ఫిష్ కోసం. ఎందుకు చేయకూడదు? రెండవది టూరిజం, చాలా గొప్ప పరిశ్రమ. హైదరాబాద్కు 3 గంటల కంటే ఎక్కువ దూరం ఉండదు రామగుండం. ఎందుకు దాన్ని టూరిజం డెవలప్ చేయకూడదు? ఒక ప్రయత్నం జరిగింది రంగనాయక సాగర్లో కొన్ని దిక్కుల. అది మెటీరియలైజ్ అయ్యే టైం గవర్నమెంట్ పడిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాలి కదా. దాని నుంచి ఎంత ఇన్కమ్ బూస్ట్ అవుతుంది మీకు తెలుసా? ప్రపంచంలో కనీసం 60-70 దేశాలకు టూరిజం ఇన్కమే దిక్కు, వేరే ఇన్కమే లేదు వాళ్ళకి. మనకెందుకు? అది ఒక పరిశ్రమ కదా. తర్వాత నువ్వు నీళ్ళు ఇస్తున్నావు, వరి పంటలు పండియొద్దని కేసీఆర్ ఎంత చెప్పినా రైతులు వినలేదు. నువ్వు కండిషన్ పెట్టు, ఎవరైతే వరి పండిస్తారో వాళ్ళు ఎకరాకి ఇంత కట్టాలని చెప్పు. అప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు కట్టాల్సి వస్తుందని చెప్పి హార్టికల్చర్ క్రాప్స్ పోతారు కదా. ఇప్పుడు 10,000 ఎకరాలకు ఒక టీఎంసీ బదులు 30,000 ఎకరాలకు ఒక టీఎంసీ ఇవ్వచ్చు కదా. ఇచ్చినప్పుడు కరెంట్ బిల్ తగ్గదా? 45,000 ఎకరానికి వచ్చేది 15,000 వస్తుంది కదా. ఎన్ని మార్గాలు ఉన్నాయి. మనసుంటే మార్గం ఉంటుంది, ప్రజలపైన ప్రేమ ఉంటే, ఈ ప్రాంతం పైన మమకారం ఉంటే చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కాళేశ్వరం, నా మాటలు వినమనండి, కాళేశ్వరం 3 ఏళ్లలో వైబుల్ చేస్తానండి. వైట్ ఎలిఫెంట్ కాదు అది, 3 సంవత్సరాలు. కానీ మీరు అంటున్నారు 3 ఏళ్ళలో వైపులు చేస్తాను. స్టార్ట్ చేసిన తర్వాత 3 ఏళ్ళు మీరు గవర్నమెంట్లో ఉన్నారు, టైం పడుతుంది కదా శివారెడ్డి గారు. ఆ 3 ఏళ్లలో 160 టీఎంసీలు నీళ్ళు ఎత్తేస్తే 100 టీఎంసీలు నీళ్ళు కిందికి వదిలేసిండ్రు. ఇంకెందుకు కాళేశ్వరం? లేదు, ఆ లెక్కలు కరెక్ట్గా కాదు, కరెక్ట్ లెక్కలు కాదు అవి. ఎత్తిపోసిన నీళ్లు పొలాలకు పోయినాయి, వరద వచ్చిన నీళ్లు కిందికి పోయినాయి. మీకు ఒకటి తెలుసా? ఇప్పుడు నింపడానికి మనకున్న కెపాసిటీ ఎంత? ఫుల్ కెపాసిటీ ఎప్పుడు నింపలే. ఈవెన్ మేడిగడ్డ దగ్గర కూడా 16 టీఎంసీలు ఎన్నడూ నింపలే. ఈవెన్ అది పడిపోయిన రోజు కూడా, పిల్లర్ బ్లాస్ట్ అయిన రోజు కూడా 10 టీఎంసీలే ఉన్నాయల్లా. అన్నారం కూడా ఫుల్ కెపాసిటీ ఎన్నడూ నింపలేదు. ఇవన్నీ కలిపితే కూడా ఒక 10-12 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు లేవైనాడు కూడా. వచ్చిన నీళ్ళు వచ్చినట్టు ఎల్లంపల్లి పంపుతారు, ఎల్లంపల్లి 20 టీఎంసీలు. అక్కడ వచ్చిన నీళ్లను మళ్ళీ గాయత్రి పంప్ హౌస్ అట్లా పంపిస్తూ ఉంటారు. కాబట్టి ఏ నీళ్లు కూడా ఎత్తిపోసిన నీళ్లు వదిలిపెట్టలేదు. ఇంకోటి ఏంటంటే ముందు జాగ్రత్త కోసం ఎత్తిపోస్తారు, తర్వాత వరదలు రావచ్చు. వరదలు ఫోర్కాస్ట్ చాలాసార్లు కరెక్ట్ ఉంటలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ముందు ఇప్పుడు అక్టోబర్ నుంచి మే నెల వరకు ఎన్ని నీళ్ళు వస్తే అన్ని నీళ్ళు కేసీఆర్ ఎత్తిపోస్తాడు. ఎత్తిపోసిన తర్వాత వరదలు బాగా వస్తే ఏం చేస్తాడు ఆయన? ఎత్తిపోసిన నీళ్ళు అన్నింటినీ నింపుకున్నాడు ఆయన. వరద నీళ్ళే కిందికి పోతాయి, ఎత్తిపోసిన నీళ్ళు కిందికి పోవు. అయితే మరి అనడానికి చాలా తేలిక. ఇప్పుడు తాడు బొంగరం లేని వాళ్ళు ఏదైనా మాట్లాడతారు అంటాం కదా, వాళ్ళ చేతిలో నెత్తి లేదు కత్తి లేదని. వీళ్ళు ఏదైనా మాట్లాడతారు. కానీ ముందు జాగ్రత్త కోసము ఈ 1 సంవత్సరం ఎత్తిపోయినందుకు రైతులు ఎంత గోస అనుభవిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా అనేటోడు, ఆయన అన్నిట్లో నింపి పెట్టిండు, వరదలు వచ్చినాయి మొత్తం ఇడిచిపెట్టాల్సి వచ్చిందని అనేటోడు, ఒకవేళ ఇప్పుడు కనుక నీళ్ళు ఉంటే. కాబట్టి బాధ్యత లేని వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. కానీ ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడకూడదు. బట్ లాస్ట్గా చెప్తున్నా, కాళేశ్వరమే దిక్కు మనకు, కాళేశ్వరమే జీవధార, కాళేశ్వరమే ప్రాణధార. తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ ఎంతకాలం ప్రజల మనసుల్లో ఉంటాడో నాకు తెలియదు, కానీ కాళేశ్వరం కట్టినందుకు చిరస్థాయిగా ఆయన ప్రజల మనసుల్లో ఉంటాడు. ఇవాళ గ్రహణం వచ్చినంత మాత్రాన, సూర్యునికి మేఘాలు అడ్డం వచ్చినంత మాత్రాన
ఏం పోయేది ఏం లేదు. ఆ సూర్యుడు మండుతూనే ఉంటాడు, మేఘాలు తొలగిపోతూనే ఉంటాయి. ఇంకొక 3 నెలల్లో 4 నెలల్లో ప్రజలకు అర్థమవుతుంది. కాళేశ్వరం లేకపోవడం వల్లనే మనకి దరిద్రం అయింది. రేవంత్ రెడ్డి అశ్రద్ధ చేసిండు. నిజంగానే కేసీఆర్ గారు ఉంటే ఈ పాటికి రిపేర్ అయ్యేదనేది ప్రజలకు తెలుస్తది. నిజంగా చెప్తున్నా కదా! ఎలక్షన్‌లో కేసీఆర్ గెలిచుంటే ఈ పాటికి కనీసం ఆ రిపేర్ స్టార్ట్ అయ్యి ఒక 50% అయిపోయేది. ఇప్పుడు కాళేశ్వరం ఇప్పుడు మళ్ళీ దాన్ని రిపేర్స్ ఏది చేయకపోతే రేపు వానలు వరదలు వచ్చినాక కొట్టుకుపోతుందేమో అన్న ఒక మీరు అనుమానం వ్యక్తం మీరు చేస్తారు. ఒక్కసారి వెళ్ళి చూసిరండి. పోయినా కొట్టుకపోయేంత చూసి వచ్చిన. కొట్టుకపోయేంత బలహీనంగా లేదు అది. ఏం చేయాలంటే వరదలు వచ్చినప్పుడు గేట్లన్నీ ఓపెన్ చేసి పెట్టాలి. స్టోర్ చేయకూడదు. ఎంత వరదన్నా రానియండి, బ్యారేజ్ పైనుంచి నీళ్లు పోయినా కూడా ఏదైతే 21 పిల్లరు 22nd పిల్లర్‌కి ఒక నిలువుగా క్రాక్ వచ్చింది కదా! ఆ ఒక్క పిల్లర్‌కి ఏమైనా డ్యామేజ్ అయితే తప్ప మిగతా పిల్లర్స్‌కి అయ్యేది ఏం లేదు. అంటే రేవంత్ రెడ్డి ఉద్దేశం కూడా ఏందంటే ఈ వరదలకి అది కొట్టుకుపోవాలి అని మళ్ళా తామిడిహట్టి దగ్గర మళ్ళీ ఇంకోటి కట్టాలి అనేది ఆయన ప్లాను. అయితే కాళేశ్వరానికి మేడిగడ్డే గుండెకాయ. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది కేసీఆర్ సొంత ఆస్తి కాదు. ఆయన కేసీఆర్ కట్టినందుకు మూల్యం చెల్లించుకున్నాడు. ఎందుకంటే అక్కడ ఎప్పుడైతే క్రాక్ వచ్చిందో ప్రజలు ఏమనుకున్నారు? రేవంత్ రెడ్డి చెప్పేదే నిజము, అవినీతి పాల్పడ్డాడని అనుకున్నారు. ఆయనకు శిక్ష వేశారు. ప్రజలు శిక్ష వేసిండ్రు. 5 ఏళ్ళు కూర్చోబెట్టారు ఆయనను. ఇంకా కొత్తగా శిక్ష పడాల్సిందేం లేదు ఆయనకు. కానీ కాళేశ్వరం ప్రజల పన్నులతో కట్టింది. ఇది ప్రజల ఆస్తి. ఇది కేసీఆర్ ఆస్తి కాదు. దీన్ని కాపాడుకోకపోతే నేను కూడా 5 ఏళ్ల కంటే ఎక్కువ ఉండను అనేది రేవంత్ రెడ్డికి అర్థం కావాలి. ఆయన కాళేశ్వరం రిపేర్ చేయకుండా ఇంకా ఏ ప్రాజెక్ట్ మొదలుపెట్టినా కూడా ఆయన 5 ఏళ్ళు కాదు కదా! ఏ క్షణమైనా దిగిపోయే పరిస్థితి వస్తది. కాళేశ్వరమే ఇవాళ ఆయన కొనసాగడానికి ఒక పరీక్ష. ఇప్పుడు నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్ అవి ఇట్లాంటివి వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి. దానికి చిన్న రిపేర్లు చిన్న చిన్నవి వస్తాయి. ఈ స్టేజ్‌లో క్రాక్ వచ్చి ఇంకా ఉంటదా? పోతదా? కొట్టుకుపోతదా? అనే స్టేజ్ రాలే. ఇది 3 ఏళ్ళకే కాళేశ్వరం అయింది. ఎందుకు ఇట్లా? ఎందుకంటే గోదావరి నది స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. నాగార్జున సాగర్ కృష్ణ మీద కట్టిండు. కృష్ణ మీద ఎన్నడూ కూడా భయంకరమైన ఫ్లడ్స్ ఏం రావు. ఇంకోటి ఫ్లడ్స్ అసలే రావు. ఎందుకంటే పైన శ్రీశైలం ఉంటది. అంతకంటే ముందు నారాయణపూర్ ఉంటది. అంతకంటే ముందు ఆల్మట్టి ఉంటది. ఆల్మట్టికి పైన కూడా చాలా డ్యామ్స్ ఉన్నాయి. అదేమో స్లోగా వస్తది. గోదావరి మీద ఏందంటే నీకు కాళేశ్వరంలో మేడిగడ్డ దాకా నీకు ఎక్కడ ప్రాజెక్ట్ ఉంది? ఎక్కడ డ్యాములున్నాయి? ప్రపంచంలోనే బాగా ఫ్లాష్ ఫ్లడ్స్ అత్యంత వేగంగా, అత్యంత ఎక్కువ పరిమాణంతో నీళ్ళొచ్చే నదులలో గోదావరి మొదటి స్థానం భారతదేశంలో. ఆ గోదావరి ఉగ్ర రూపాన్ని చూసిన వాళ్ళెవరు గూడా ఇది ఎందుకు ఇట్లా అయింది అని అనరు. అది కూడా 500 సంవత్సరాల రానంత వరదొచ్చినప్పుడు. ఇంకోటి డ్యామ్‌కు, బ్యారేజీకి తేడా రేవంత్ రెడ్డికి తెలవదు. ఒకవేళ నిజంగా తెలిసినా గూడా ఆయన దాన్ని కరెక్ట్ జేసుకోవట్లేదు. ఎక్కడైనా ఇసుకలు కడతారా? గాల్లో ఊగుతాయా? ఇసుకలో ఊగుతాయా పిల్లర్లు అంటున్నాడు. బ్యారేజీలు ఇసుకలనే కడతారు. కింద ఇప్పుడు ఆ కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా ఏదో ఎక్స్పెరిమెంట్ చేసి చూపెట్టిండు. ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు గట్టి పునాది వచ్చేదాకా పిల్లర్ కిందికి పోతది. కానీ ఇక్కడేందంటే బ్యారేజీల కాడ ఎప్పుడు కూడా ఇసుకే ఉంటది. 20, 30 మీటర్లు, 50 మీటర్ల దాకా ఇసుకనే ఉంటది. దాన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ సీక్ అండ్ పైల్ టెక్నాలజీ, సీక్ అండ్ ఇవి ఉంటాయి కదా! ఇది కేవలం ఏందంటే ఇసుకల బ్యారేజ్ కట్టినందుకే ఇటుపక్కకు, అటుపక్కకు అవి కడతారు. అవగాహన లేక ఇసుకల పిల్లర్స్ ఉంటాయా? ఊగులాడుతుంటాయా? గాళ్ళు ఊగుతాయా? ఇసుకలు ఊగుతాయా? తెలవదు ఆయనకు. ఎప్పుడు కూడా డ్యామ్‌లను బ్యారేజ్‌లతోని కంపేర్ చేయకూడదు. ఇక్కడ కేసీఆర్ ఏం చేశాడంటే అది కూడా కేసీఆర్ ఇచ్చిన డిజైన్ కాదది. ఇంజినీర్లు ఇచ్చిందే. సీడీఓ మన చాలా మొత్తం భారతదేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సీడీఓ, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్. మ మనం చేసిన డిజైన్స్‌ని సీడబ్ల్యూసీ గాని ఎవరు కూడా వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. అప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అంత పేరున్నది సీడీఓకు. వాళ్ళకిచ్చారు పర్మిషన్. మీరు చేసింది ఎప్పుడు కూడా మేము చెక్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. అప్రూవల్ అవసరం లేదు వాళ్ళది. అయినా కూడా అప్రూవల్‌కి పంపారు. వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. అయితే 16 టీఎంసీల స్టోరేజ్ అనేది అది చేయకుండా ఉండాల్సింది. అంటే వీళ్ళు చేయలేదు. బట్ ఫ్లడ్ వచ్చినప్పుడు 16 టీఎంసీలు అక్కడ నిల్వ ఉంటాయి. దాని ఎఫెక్ట్ అనేది బ్యారేజ్ మీద ఉంటది. బ్యారేజెస్ అన్నీ కూడా 4-5 టీఎంసీ కంటే ఎక్కువ స్టోరేజ్ చేయడానికి ఉండవు. బట్ మొట్టమొదటిసారి భారతదేశంలో ఇదొక ప్రయోగం జరిగింది. ప్రయోగం జరిగినప్పుడు ఒక్కోసారి ఫెయిల్యూర్స్ వస్తాయి. ఇంకోటి అంత పెద్ద ఫెయిల్యూర్ ఏం కాదు అది. ఇప్పుడు నిజంగానే నాసిరకమై ఎల్ఎన్టీ వాడు కరప్ట్ అయ్యి అవినీతి పాల్పడి సిమెంట్ ఇసుక సరి గల్పకు కట్టిండు, కావాల్సిన స్టీల్ పెట్టలేదు అని మనం అనుకున్నట్టయితే 500 సంవత్సరాల్లో ఎన్నడూ రానంత వరద వచ్చిన రోజు రాత్రే కొట్టుకుపోవాలి అది. దాని ఎఫెక్ట్ కొద్దిగా క్రాక్ ఉండొచ్చు, తర్వాత పెద్దగా కావచ్చు.
బట్ ఎందుకు కొట్టుకపోలేదు అది 500 ఇయర్స్ నుంచి ఉన్న వరద ఒక్కసారి వస్తే? అంటే అట్లా ఈజీగా మాట్లాడడం తేలిక. ప్రజలు కూడా నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ మీద సోయి వచ్చింది కానీ నీళ్ళ మీద సోయి రాలే. ప్రజలకు నీళ్ళ మీద సోయి రానంత వరకు అబద్ధాలు నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంది మాలాంటి వాళ్ళది? ప్రజలకు నీళ్ళ మీద సోయి తెప్పియాలి. తెలంగాణ మీద ఎట్లా సోయి తెప్పించినామో నీళ్ళ మీద కూడా క్యూసెక్ అంటే ఏంది, టీఎంసీ అంటే ఏంది, దాన్ని ఎట్లా వాడుకోవాలి, ఒక్కొక్క క్యూసెక్ను ఎట్లా వాడుకోవాలి. మనం డబ్బులను సంపాదించుకోవచ్చు, ఆస్తులను సంపాదించుకోవచ్చు, కానీ నీళ్ళను క్రియేట్ చేయలేము. ల్యాబొరేటరీలో బంగారం కూడా తయారు చేయొచ్చు, కానీ నీటి చుక్కను తయారు చేయలేము మనం. నీళ్లు చాలా ప్రీషియస్. వాటిని కాపాడుకోవడానికి సోయి తెప్పిస్తే అప్పుడు రేవంత్ రెడ్డి కానీ ఇంకొకరు కానీ అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మరు. మల్లన్న సాగర్ 50 టీఎంసీ నీళ్లు అంత పెద్ద రిజర్వాయర్ ఏంది? ఒకవేళ తెగిపోతే అది భూకంపం ఏరియా, తెగిపోతే మొత్తం ఊళ్ళు కొట్టుకుపోతే మల్లన్న సాగర్ తప్ప అంటున్నారు. భూకంపంలో ఒక 4-5 జోన్లు ఉంటాయి. ఈ సెకండ్ జోన్లో ఉన్నది కాబట్టి అంత ప్రమాదం ఏం లేదు, సేఫ్ జోన్ అది. ఫస్ట్ జోన్ అండ్ సెకండ్ జోన్ సేఫ్ జోన్స్. థర్డ్ ఫోర్త్లో ఉంటే ప్రమాదకరం. దాన్ని స్టడీ చేశారు సైంటిఫిక్గా. స్టడీ చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు కూడా నడుస్తూ ఉంటుంది, ఎప్పుడు కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు భూకంపాలు వచ్చే ఏరియాలలో కూడా డ్యామ్స్ ఉన్నాయి, కానీ ట్రెమర్స్ వస్తూ ఉంటాయి. అది మనకు 7 పాయింట్ అట్లా టచ్ అయినప్పుడు ప్రమాదం ఉంటుంది. మిగతా 3 పాయింట్ 4 పాయింట్ అనేది ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. అది పెద్ద ప్రమాదమైనది ఏం కాదు. రెండోది మల్లన్న సాగర్ అనేది తెలంగాణకు ఈ మొత్తం ఇరిగేషన్కు మేడిగడ్డ ఎట్లనో మల్లన్న సాగర్ కూడా ఒక గుండెకాయ. ఎందుకంటే మల్లన్న సాగర్ చాలా హైట్ మీద ఉంది. అక్కడ నుంచి చాలా ఏరియాలకు మనం గ్రావిటీతో నీళ్లు పంపగలుగుతాం. కాబట్టి దాన్ని ఆ రకంగా కట్టగలిగాడు. మనకు వేరే ఆప్షన్ కూడా లేకుండే, అటువంటిది ఉన్నది కాబట్టి 40-45 లక్షల ఎకరాలకు నల్గొండ ప్రాంతానికి కూడా మనం నీళ్ళు ఇవ్వడానికి వాళ్ళ అవకాశం ఏర్పడుతుంది. అదొక మంచి స్టోరేజ్, మనకెన్నడూ కరువు రాకుండా అది మనల్ని ఆపగలుగుతుంది. అంటే వ్యక్తిగతంగా నేను బ్యారేజీలకు అనుకూలం తప్ప పెద్ద పెద్ద రిజర్వాయర్లకు, పెద్ద పెద్ద డ్యామ్లకు నేను వ్యక్తిగతంగా వ్యతిరేకం. కానీ ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇంజనీర్లు అప్రూవ్ చేశారు, డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా భూకంపం రాదు అనేది నిర్ధారించిన తర్వాతనే కట్టారు. అక్కడ కొట్టుకపోవడం అనేది ఉండదు, అది రౌండ్కి కట్టారు. మల్లన్న సాగర్ కొండపోచమ్మ కూడా రౌండ్కి కట్టారు, కొట్టుకపోవడం అనేది ఉండదు. ఇంకోటి దానికి వరద రాదు, నీళ్లు నింపుతేనే అలా నీళ్లు ఉంటాయి. ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడు సంకేతాలు వస్తాయి, సంకేతాలు వచ్చినప్పుడు నీళ్ళని రిలీజ్ చేస్తారు. తర్వాత అది కుదుటపడడానికి ఏం చేస్తారంటే ఏ బ్యారేజ్ అయినా, ఏ డ్యామ్ అయినా, ఏ రిజర్వాయర్ అయినా ఒక్కసారే 50 టీఎంసీలు నింపరు. ఎందుకంటే ఇట్లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఫస్ట్ 5 టీఎంసీలు, 10 టీఎంసీలు, 15 టీఎంసీలు, 20 టీఎంసీలు, ఇప్పటి వరకు కూడా 40 టీఎంసీలు నింపిన దాఖలా లేదా? అంటే అది ఒక 5-10 ఏళ్ళు పడుతుంది ఏదైనా కుదుటపడడానికి. ఇప్పుడు ఇల్లు కట్టినా కూడా ఫస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ క్రాక్స్ వస్తాయి, క్యూరింగ్ సరిగా లేక, ఎక్కడన్నా నాసిరకమైన మెటీరియల్ వచ్చి మనకు తెలియకుండా, దీని నిర్మాణ లోపం వల్ల ఏదైనా యాప చెట్టు వేరు కూడా కిందికి వెళ్ళి వస్తే ఆడ పరేలు పోతుంది కూడా. ఇట్లాంటివి ఉంటాయి కదా, భూగర్భంలో చాలా జరుగుతూ ఉంటాయి. ఇంకా సైన్స్ అంత డీటెయిల్గా మైక్రోస్కోపిక్ ఎఫెక్ట్ అనేది ఇంకా అంత లేదు. కాబట్టి జిఎస్ఐ వాళ్ళు ఇచ్చిన సర్వే ఆధారంగానే మేడిగడ్డ కట్టారు. కాబట్టి అదేదో కేసీఆర్ ఇంట్లో తయారైన ప్రాజెక్ట్ కాదు. థ్యాంక్ యూ అన్న.